ఆదివారం అత్తాకోడళ్ళకి సెలవు. శనివారం రాత్రి 8 దాటింది. ఇంటిపైన తండ్రి కొడుకులు ప్రసాదు, రమేష్లు ఆదివారం చెయ్యాల్సిన వంటల గురించి, పనుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంటి లోపల అత్తాకోడళ్ళు శారదా, అనామికలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అత్తయ్య, చేసిన చపాతీలు, టమాటో పప్పుని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టనా? ఇప్పుడప్పుడే వద్దులేవే, ఇంకా ఈ తండ్రి కొడుకులు తినటానికి రాలేదుగా. ఇంటి మీద ఉన్నారత్తయ్య, వెళ్ళి పిలుచుకురండి. వెళ్ళండి. ఇంటి మీద ఉన్నారా? తండ్రి కొడుకులు ఇంటి మీద ఏం చేస్తున్నారు కోళ్ళ? రేపు ఆదివారం కదత్తయ్య, ఇంటి పనులు, వంట పనులు, బయట పనులు ఎలా చేయాలన్నది మాట్లాడుకుంటున్నారనుకుంటా. ఏంటి కోళ్ళ నువ్వు చెప్పేది? రేపు నిజంగానే ఆదివారమా? అవునత్తయ్య, రేపు ఆదివారమే. అయితే నేను ఈరోజు బట్టలు ఉతకడం మర్చిపోవడం మంచిదైందన్నమాట. నిజం చెప్పండి అత్తయ్య, రేపు ఆదివారం అని మీకు గుర్తుంది కదూ? కావాలని బట్టలు ఉతకలేదు కదా? అవును కోళ్ళ, కావాలని ఉతకలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ మామయ్య చెబుతావేంటి? భలే వారే అత్తయ్య, నేనెందుకు చెప్తాను? నేను కూడా గిన్నెల్ని సింక్ నిండా పెట్టి కడగడం మర్చిపోతాను కదా. వారేవా కోళ్ళ, తెలివైన దానివే అని అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పిల్లలు హరీషు, భవ్యలు వాళ్ళ దగ్గరికొచ్చారు. నానమ్మ, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. అమ్మా, నేను అన్నయ్య ట్యూషన్కి వెళ్ళొచ్చేలోపు టొమాటో పప్పు చేస్తానని చెప్పావు కదా, చేసావా లేదా? చేశాను తల్లి, మీరు కూర్చోండి, అన్నం పెడతాను. తాతయ్య, డాడీ వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఇంటి మీద ఉన్నారు పిల్లలో, వాళ్ళ తర్వాత తింటారులే, ముందు మనం తిందాం. సరే అత్తయ్య, నేనన్నీ తీసుకొచ్చి పెడతానులే. అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంటి మీదున్న ప్రసాదు ఆకాశంలోకి చూస్తూ ఉండగా రమేష్ కోపంగా ఉన్నాడు. నాన్నా, నిన్ను చూస్తుంటే నాకు కోపం వస్తుంది, కానీ ఏమీ అనలేకపోతున్నాను. కోపమా? నా మీద? ఓహో, అత్తాకోడల దగ్గర ఆదివారం వర్క్ ఫ్రం హోమ్ అని బుక్ చేసినందుకా బాబూ? అని ప్రసాద్ నవ్వుతాడు. రమేష్కి కోపం మరింతగా పెరిగింది. నాన్నా, దయచేసి నువ్వు నవ్వు నాపై. వర్క్ ఫ్రం హోమ్ అంటే ఇంటి దగ్గర ఆఫీస్ వర్క్ చేయడం నాన్నా. అత్తాకోడలు చేసే పనుల్ని మనం చేసేదాన్ని అనరు. ఇంకోసారి వర్క్ ఫ్రం హోమ్ అని అనకు. దానికున్న విలువని నాశనం చేయకు. బాబు రమేషు, నేనేమీ నాశనం చేయటంలా, దాని విలువని ఇంకా పెంచుతున్నాను. ఆఫీస్ వర్క్, అత్తాకోడళ్ల పని ఏదైనా ఇంటి దగ్గర చేసేదేగా. నాన్న, మీరు చాలా గ్రేట్. చెప్పండి, ఉదయం ఎన్నింటికి లేవాలి? ఉదయం 5 గంటల నుంచి మనం పనులు మొదలు పెట్టాలి బాబు. అంత ఉదయం లేచి చేయాల్సిన పనులే ఉంటాయి నాన్న. అప్పుడే అసలైన పనుంటది బాబు. ఆ పని మనం ఎవ్వరూ చూడకముందే చకచక చేసేయాలి. ఆ తర్వాత ఇంట్లోపల పనులు మొదలు పెట్టాలి. అంత మార్నింగ్లో ఎవ్వరూ చూడకుండా చేసే పనే ఉంటుంది నాన్న. ఏముంది, ఇంటి ముందు పేడ నీళ్లతో కల్లాపి జల్లాలి. నేనా? నువ్వా నేనా అన్న తర్వాత తేల్చుకుందాం బాబు, ముందు చెప్పేది విను. దిగులుగా ముఖం పెట్టాడు రమేష్. తప్పదు కదా నాన్న, వింటాను, చెప్పండి. పేడ నీళ్లు చల్లాలి. ఆ మాటకి రమేష్ కోపంగా, అబ్బా, ఇంతకు ముందు చెప్పావు కదా నాన్న, అన్నిసార్లు పేడా పేడ అనుకు. నాకు పదే పదే అదే గుర్తొచ్చేలా ఉంది. కోపం తెచ్చుకోకు బాబు, శాంతంగా నేను చెప్పేది విను. శాంతంగా వింటాను నాన్న, చెప్పండి. కల్లాపి జల్లిన తర్వాత ముగ్గు పెట్టాలి. ముగ్గు ఒకటేనా నాన్న? రంగులు కూడా వెయ్యాలా? వెయ్యాలి బాబు. ఇంటి ముందు రంగుల ముగ్గులుంటేనే ఇల్లు కలగా ఉంటుంది. అందుకు వెటకారంగా, ఏ కలగా ఉంటుంది నాన్న? పక్కింటి చంద్రకల్లాగానా, ఎదురింటి శశికల్లాగానా అని అడుగుతాడు. అప్పుడే అత్తాకోడళ్ళు శారదా, అనామికలు ఇంటిపైకి వచ్చారు. వాళ్ళని ప్రసాద్ చూసి ఇలా అంటాడు. కోళ్ళొచ్చింది బాబు, కోడల్ని అడుగు. ఇంటి ముందు రంగుల ముగ్గేస్తే చంద్రకల్లాగా ఉంటుందా, లేకపోతే శశికల్లాగా ఉంటుందో కోళ్లే నీకు చెప్పిద్దులే. అనామిక కోపంగా రమేష్ వైపు చూస్తూ ఉంటుంది. రమేష్ కొంచెం భయపడుతూ, అయ్యో అనామిక, నేను కావాలని వాళ్ళ పేర్లు చెప్పలేదు, ఏదో మాట వరుసకి అలా వచ్చేసాయి. ఇప్పుడు మాట వచ్చింది, కాసేపు అయ్యాక పాట వస్తుంది, ఆ తర్వాత నా వీపులో అనామిక వాత పడుతుంది. నా చెంపల మీద మా అమ్మ చేతి వెళ్ళి అచ్చులు పడతాయి. ఇంకా చెప్పాలంటే నా కొడుకు కూతురు చేత చివాట్లు పడతాయి. కానీ నాన్న, నువ్వు ఇలా చేయటం ఏమీ బాగోలేదు. మావిని ఎందుకంటారు చెప్పండి? నేను అత్తయ్య పిల్లలు తినేసాము, ఇక మీరు మావి తినేయాలి. మేము వెళ్ళి పడుకుంటాం. మీకు తెలుసు కదా, రేపు ఆదివారం, అన్ని పనులు మీరే చేయాలి. దాని గురించే మాట్లాడుతున్నాను అనామిక. మీరు తిన్నారు కదా, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. రేపు ఆదివారం. అత్తాకోడలు మహారాణులు, ఈ తండ్రి కొడుకులు పనివాళ్ళు. ఇప్పుడు హ్యాపీనే కదా, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. శారదా, అనామిక సంతోషంగా పైనుంచి కిందకి వెళ్తారు. కోపంగా చూస్తూ ఉంటాడు రమేష్. ప్రసాద్ ఆ కోపాన్ని పట్టించుకోకుండా, రంగులు ముగ్గులు వేశాక అని
ప్రసాదు ఆదివారం చెయ్యాల్సిన పనుల గురించి చెప్తాడు. అదంతా విని ఆశ్చర్యంగా, వామ్మో నాన్న, ఇంత పనుంటుందా? నేను చెప్పింది ఇంకా చాలా తక్కువ బాబు. అందుకే ఎప్పుడైనా ఎవరైనా ఇంటి దగ్గర ఉంటున్న అత్తాకోడళ్ళని, ఆడాలని, భార్యల్ని చులకనగా చేసి మాట్లాడొద్దు. వాళ్ళు లేకపోతే మనకి జీవం లేదు, జీవితం లేదు, జీవనమే లేదు. పద, తినేసి పడుకుందాం. 4:30కి అలారం పెట్టుకొని పడుకుందాం పద. ఏంటి 4:30కి అలారం పెట్టుకొని లేవాలా? ఇద్దరూ ఇంట్లోకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చపాతీ తింటారు. ఆ తర్వాత పరుపు వేసుకొని పడుకుంటారు. అలారం తల దగ్గరే పెట్టుకుంటారు. మరుసటి రోజు ఉదయం 5 గంటల సమయం. ఆదివారం. అలారం మోగుతూ ఉంటుంది. ప్రసాదు, రమేష్లు నిద్రలేచి బయటకొచ్చారు. ప్రసాద్ వాకిలి ఊడ్చేశాడు. రమేష్ కల్లాపి చల్లాడు. ఇద్దరూ కలిసి రంగుల ముగ్గులు వేశారు. నాన్నా, లేచిన వెంటనే చెయ్యాల్సిన పని చేసేశాం. ఇక తర్వాత ఇప్పుడు స్నానం. కిచెన్లోకి వెళ్ళి సింకులో ఉన్న గిన్నెల్ని వాష్ చేస్తా ఉండు. నేను ఇల్లు మొత్తం ఊడ్చి తడిబట్ట పెడతాను. రమేష్ కిచెన్లోకి వెళ్ళాడు. సింకు నిండా గిన్నెలున్నాయి. ఈ రోజు ఆదివారం కదా, ఓపిక తెచ్చుకోవాలి అని గిన్నెల వైపు చూశాడు. వాష్ చేశాడు. ప్రసాద్ ఇల్లు మొత్తం తడిబట్ట వేశాడు. ఇప్పుడేంటి నాన్న? ఇప్పుడు మనం స్నానం చేసి పూజ చేసుకోవాలి బాబు. ఇంకెందుకు ఆలస్యం? ప్రసాదు, రమేషు ఎవరి బెడ్రూంలోకి వాళ్ళు వెళ్లారు. అత్తాకోడళ్ళు, పిల్లలు రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ప్రసాదు, రమేష్లు పూజ గదిలో పూజ చేసి దండం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఏవండి, పూజ అయిపోయింది కదా? ఇప్పుడే అయ్యింది శారదా. ఏవండి, ఇక ఆలస్యం చేయకుండా కిచెన్లోకి వెళ్ళి మాకు కావాల్సిన టిఫిన్ చేయండి. వెళ్ళండి. చెప్పండి, ఎవరెవరికి ఏం కావాలి? ఆర్డర్ పెట్టేస్తాను. నేను రోజు ఇలాగే ఆర్డర్ పెట్టి తెప్పిస్తున్నానా? లేదు కదా, ఇంట్లోనే చేస్తున్నాను కదా. అందుకని ఇద్దరు వెళ్ళి కిచెన్లో చెయ్యండి. నాకు ఇడ్లీ, కోడలకి పూరి. అదేంటి, అనామిక కూడా ఇడ్లీ తింటుంది కదా? ఇడ్లీ తింటుంది కదా అంటే చేసుకునే ఓపిక లేక బాబు. తన ఇష్టాన్ని చంపుకొని ఇంట్లో అనుకూలంగా ఏ ఉంటే అది తింటుంది. ఈరోజు మేము మహారాణులం కదా, అందుకే నచ్చినవి, మాకు ఇష్టమైనవి చేపించుకొని తింటాం. సర్లే పిల్లలు, మీకేం కావాలో కూడా చెప్పండి. నాకు మసాలా దోశ, నాకేమో ఉప్మా పెసరట్టు. రమేషు, ప్రసాదులు మౌనంగా కిచెన్లోకి వచ్చి పిండి మొత్తం పూసుకొని చెమటలు గారుతుంటే అతి కష్టం మీద 1 గంట సేపు కష్టపడి అత్తాకోడళ్ళకి, పిల్లలకి వాళ్ళు అడిగిన టిఫిన్స్, వాటికి సరిపడా చట్నీలు, కర్రీలు చేసి పెడతారు. ఇద్దరూ బాగా అలసిపోయి అందరితో కలిసి డైనింగ్ టేబుల్ మీదే కూర్చొని టిఫిన్ చేస్తారు. నాన్న, ఇప్పుడే పనిచేశాం కదా, కాసేపు రెస్ట్ తీసుకుందామా? ఏంటి బాబు, రెస్ట్ తీసుకుంటారా? రెస్ట్ లేదు, ఏమి లేదు. వెళ్ళండి, బజారు నల్లా నుంచి నీళ్లు తీసుకొచ్చి పెరట్లో ఉన్న 2 డ్రమ్ముల్లో పోయండి. అంటే ఆ 2 డ్రమ్ముల్లో నీళ్లు పోసాక రెస్ట్ తీసుకోవాలా? రెస్ట్ అనే మాటని తమరు మర్చిపోవాలండి. నీళ్లు మోయడం అయ్యాక బట్టలు ఉతకాలి. ఓహో, అప్పుడు రెస్ట్ తీసుకోవచ్చనమాట. బాబు రమేషు, నీళ్లు మోసి బట్టలు ఉతికే వారికి లంచ్ టైం అవుద్దిగా. వామ్మో, ఇప్పుడు లంచ్ కోసం వంటలు చేయాలా? అవును బాబు, నాకు పప్పుచారు, అప్పడాలు కావాలి. నాకు పన్నీర్ కర్రీ కావాలి. నాకు చికెన్ కావాలి. నాకు పప్పు చారు, ఆమ్లెట్ కావాలి అని అందరూ చెప్తుంటే రమేష్కి అత్తాకోడలని చూసి దండం పెట్టాలని అనిపించింది. కానీ చేయలేకపోయాడు. ప్రసాదు, రమేష్లు కలిసి బజార్ నల్లా నుంచి కుండలతో నీళ్లు మోశారు. డ్రమ్ములు 2 నింపారు. ఆ తర్వాత బట్టలు ఉతుకుతారు. ఇంతలో హరీష్ గొంతు వినిపిస్తుంది. డాడీ, నేను బాత్రూమ్కి వచ్చాను, వచ్చి కడుగు. అంతే, రమేష్ బిత్తరపోయాడు. గుమ్మం దగ్గర నిలబడిన అనామిక ఆ మాట విని నవ్వుకుంటూ రమేష్ వైపు చూసింది. అనామిక, కొడుకు పిలుస్తున్నాడు. ఈ రోజు అదృష్టం మీకే వచ్చింది. వెళ్ళండి, వెళ్ళి చెయ్యండి, కొడుకు పిలుస్తున్నాడు. ఇక తప్పదని అర్థం చేసుకున్న రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంత సమయం తర్వాత రమేష్ వచ్చి తిరిగి బట్టలు వాష్ చేస్తూ ఉంటాడు. ఏమండి, టైం 12 దాటింది. అయితే ఏం చేయమంటావా అనామిక? నాకేమైనా 4 చేతులున్నాయా? లేవు కదా. 2 ఉంటే ఆ 2టితో అన్ని పనులు చేస్తూనే ఉన్నాను కదా. ఎంత కోపం తెచ్చుకున్నా ఈరోజు ఆదివారం, అన్నీ మీరు చేయాల్సిందే. ఆ మాట చెప్పి అనామిక వెళ్ళిపోతుంది. రమేషు, ప్రసాద్లు కిచెన్లోకి వచ్చారు. పిల్లలు అడిగిన వంటల్ని చేశారు. అందరూ సంతోషంగా తిన్నారు. నానా, నేను కాసేపు... నో రెస్ట్ బాబు. మార్కెట్కి వెళ్ళి వారం రోజులకు సరిపడా కూరగాయలు తీసుకురావాలి. వెళ్ళండి. సాయంత్రం తీసుకొస్తానులేమ్మా. సాయంత్రం పిల్లలకి మాకు స్నాక్స్ చేయాలిగా మరి. అంతే. ఆ మాట వినగానే రమేష్ దండం పెట్టేశాడు. అమ్మా, అనామిక, మిమ్మల్ని హేళన చేసి మాట్లాడినందుకు నన్ను మన్నించండి. నాన్న చెప్పినట్టు మీరు నిజంగానే దేవతలు. మిమ్మల్ని పూజించాలి. ఇక నుంచి నేను కూడా వీలున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఇంటి పనుల్లో మీకు సాయం చేస్తాను.
బాబు రమేషు, మేము మిమ్మల్ని గుళ్ళు గట్టి పూజించమని కోరుకోవట్లేదు బాబు. మా కష్టాన్ని గుర్తిస్తే చాలు, అప్పటికే ఎంత పొంగిపోతాం, మురిసిపోతాం. అర్థం చేసుకున్నానమ్మా, నన్ను మన్నించండి అని రమేష్ చెప్పడంతో అత్తాకోడళ్ళు సంతోషపడతారు. ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి కిచెన్లో సరదాగా మాట్లాడుకుంటూ స్నాక్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పటినుంచి రమేష్ అనామికకి వీలైనప్పుడల్లా సాయం చేస్తూ ఉంటాడు, గౌరవమిచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అత్తగారింట్లో మోడల్ కోడలి ఉగాది. ప్రముఖ వ్యాపారవేత్తలుగా పేరు తెచ్చుకున్న సుదర్శన్ చక్రధర్లు ఖరీదైన రెస్టారెంట్లో ఓ రోజు మధ్యాహ్నం కలుసుకొని బిర్యానీ తింటూ ఉంటారు. సుధా, అనామిక మ్యారేజ్ గురించి. అనామికకి అజయ్కి పెళ్లి చేద్దామని మనం అనుకునేదే కదా చక్రి. మరి పెళ్ళెక్కడ ప్లాన్ చేద్దాం సుధా? నీకు తెలుసు కదా చక్రి, నా కూతురు అనామిక ఫేమస్ మోడల్ అని. హో ఎస్ సుధా, నేను కూడా అనామికకి పెద్ద ఫ్యాన్ని. పేరుకి పెద్ద మోడలైనా డబ్బు కోసం ఏ యాడ్ పడితే ఆ యాడ్ చేయకుండా నిండుగా ఉండే చీరల గురించి, మెరిసే నాణ్యమైన బంగారు నగల గురించి, పిల్లలకు ఆరోగ్యవంతమైన ఫుడ్ గురించి, ఇలా మంచిగా అనిపించిన యాడ్స్ చేస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. పద్ధతిగల మోడల్ అని ఎంతో కీర్తిని పొందింది. మరి అలాంటి అనామిక పెళ్ళంటే ఎంత గ్రాండ్గా ఉండాలో నువ్వే ఆలోచించు చక్రి. ఎక్కడ చేస్తే బావుంటుందో కూడా నువ్వే చెప్పు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చక్రధర్ కొడుకు అజయ్ ఆవేశంగా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. గట్టిగా, డాడీ డాడీ, అనామిక రమేష్ గారిని ప్రేమిస్తుందని నాకిప్పుడే తెలిసింది అని ఆ రెస్టారెంట్లో అదిరిపోయేలా అరుస్తాడు. చక్రధర్ కోపంగా, అజయ్, ఎక్కడ ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అంటాడు. అప్పుడు అజయ్ సుదర్శన్ని చూస్తాడు. సారీ అంకుల్. ఇలా చూడు అజయ్, అనామిక నీ భార్య. నీ భార్యని నువ్వే కాపాడుకో. వెళ్ళు. నీ భార్యతో ఎవరు చనువుగా ఉన్నా, ఎవ్వరు ప్రేమించినా వాడికి వార్నింగ్ ఇస్తావో, పూర్తిగా అడ్డు తొలగిస్తావో ఇక నీ ఇష్టం. వెళ్ళు, అనామికాని కాపాడుకో అని చెప్పగానే అజయ్ ఆవేశంగా రెస్టారెంట్ నుంచి బయటకొచ్చి రోడ్డు మీదున్న కారు దగ్గర ఆగుతాడు. ఆవేశంగా ఫోన్లో, ఒరేయ్, అనామిక వెళ్తున్న కారుని ఫాలో అవ్వండి. ఆ రమేష్ ఒంటరిగా ఉన్నప్పుడు మన లారీతో యాక్సిడెంట్ చేశాయి. ఆ తర్వాత ఏమైనా అయితే చూసుకోవడానికి నానున్నాడు కదా. ఆ రమేష్ గాడు వారం రోజుల వరకు నిద్ర లేవకుండా ఉండాలి. ఈ వారం రోజుల్లో నాకు అనామికకి పెళ్ళవుతుంది అని చెప్తాడు. ప్రముఖ మోడల్ అనామిక కూర్చున్న కారుని రమేష్ టెన్షన్తో డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. కారులో ఏసీ ఉన్నప్పటికీ రమేష్కి చెమటలు పడుతూ ఉంటాయి. తనలో తాను, ఎంత చెప్పినా వినకుండా ఈ అనామిక మేడం మా ఇంటికి వెళ్దామని మొండు పట్టింది. ఇప్పుడు తీసుకెళ్తున్నాను. ఏం జరుగుతుందో ఏమో. ఊరి వాళ్ళు అనామికని చూసి గుర్తుపట్టి ఫోటోలు కావాలని గోల్ చేస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం అవుతుందని ఎంత చెప్పినా వినకుండా వెళ్దామని కారులోకొచ్చి మహారాణిలా కూర్చుంది. ఏం చేస్తే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుందో అర్థం కావటం లేదు. దేవుడా, నువ్వే ఏదో ఒక దారి చూపించు అని మనసులోనే దేవుణ్ణి వేడుకుంటాడు రమేష్. అంతే, కారు కొంచెం దూరం వెళ్లి సడన్ గా ఆగిపోతుంది. పెట్రోల్ అయిపోయిందని రమేష్కి తెలుసు. ఏమైంది రామ్? పెట్రోల్ అయిపోయింది మేడం. అబ్బా రామ్, ఇప్పుడు కారులో మనమే ఉన్నాం కదా, మేడం అని ఎందుకు పిలుస్తావు? ప్రేమగా ముద్దుగా అను అని పిలిస్తే నీ ఆస్తి తగ్గిపోతుందా? నీ నోట్లోని పళ్ళు కరిగిపోతాయా? ఎప్పుడు చూడు మేడం మేడం అని పరాయి వాళ్ళ పిలుస్తావు. ఇంకోసారి మేడం అని పిలిస్తే మాత్రం బాగుండదు. నేను చెప్పిన మాట మీరు వింటున్నారా? మీరు చెప్పింది నేను వింటానికి. అయినా కారులో పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా రామ్. నువ్వు కావాలనే కదా ఇలా చేస్తున్నావు. అవును మేడం, మన మధ్య ఈ ప్రేమ వద్దని ఎంత చెప్పినా వినకుండా మీరు నన్ను ప్రేమించారు. నన్ను ప్రేమించమని ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఏ క్షణంలోనైనా నా చావు తప్పదు అని భయంగా చెప్తాడు. అనామిక ఆ మాట విని కొంచెం కోపంగా, అలా మాట్లాడుకు రామ్, నేనుండగా నీకేమీ అవ్వదు. నువ్వే నా భర్తవి. సరేలే, కారు దిగి మా అత్తారింటికి వెళ్లేందుకు ఏదైనా వెహికల్ వస్తుందేమో అని చూడు. నేను చూస్తాను కానీ నువ్వు మాత్రం కారు దిగకు. నువ్వు కారు దిగితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఏ ఒక్కరు మిమ్మల్ని చూసినా అంతా వైరల్ అయిపోతుంది. కాని రామ్, నువ్వే కదా నా హీరోవి. ఏదో ఒక టైంలో జీరో అవుతాను అని రమేష్ కారు దిగుతాడు. రోడ్డు మీద వచ్చిపోయే వెహికల్స్ ని చూస్తూ ఉంటాడు. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్ అని అడుగుతూ ఉంటాడు. అయినా ఎవ్వరూ ఆపకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే ఒక లారీ రోడ్డు మీద వేగంగా రమేష్ వైపే దూసుకొస్తూ ఉంటుంది. రామ్, నేనొచ్చి ట్రై చేస్తాను.
వద్దనామిక, నేను చూసుకుంటాను, నువ్వు కారులోనే ఉండు అని చెప్తాడు రమేష్. లారీ రమేష్ వైపు వేగంగా దూసుకొస్తూ ఉంటుంది. 2 నిమిషాల్లో రమేష్ని గుద్దేసి వెళ్ళిపోవచ్చని డ్రైవర్ మరింత వేగంగా ముందుకొస్తూ ఉంటే అనామిక కారు దిగి రమేష్ పక్కనే నిలబడుతోంది. అంతే, డ్రైవర్ లారీని అతి కష్టం మీద అనామిక వాళ్ళున్న కారుకి కొంచెం దూరంలో ఆపేస్తాడు. రమేష్, అనామిక భయపడుతూ ఉండగా డ్రైవర్ పారిపోతాడు. అనామిక, రమేష్లు ఆ డ్రైవర్ని గుర్తుపడతారు. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆవేశంగా తండ్రి సుదర్శన్కి ఫోన్ చేసింది. డాడీ, అజయ్ నన్ను రమేష్ని చంపించాలని లారీని పంపించాడు. నిన్ను చంపడానికి కాదు తల్లి, ఆ రమేష్ని చంపటానికి. ఓహో, మీకు విషయం అర్థమైందని నాకు అర్థమైంది. నేను రమేష్ని పెళ్లి చేసుకుంటాను. మీకు ఇష్టం ఉందా లేదా? లేదను, నువ్వు ఒక మోడల్వి, సెలబ్రిటీవి. డ్రైవర్ని పెళ్లి చేసుకుంటే నీకు ఎలాంటి అవకాశాలు రావు. రాకపోయినా పర్వాలేదు డాడీ. నేను మాత్రం రమేష్తో చాలా సంతోషంగా ఉంటాను, ఆనందంగా జీవిస్తాను. ఈ రంగుల మోడల్ లైఫ్ నాకొద్దు డాడీ. భార్య, కోడలు, అమ్మ ఇలాంటి పాత్రలు పోషించుకుంటూ రీల్ మోడల్లా కాకుండా రియల్ మోడల్ అవుతాను డాడీ అని ఫోన్ పెట్టేస్తుంది అనామిక. మట్టింట్లో శారద, ప్రసాదు, గోపాలం, సుశీల కూర్చుని ఉంటారు. అన్నయ్య, వదినా, నేను మాటెత్తున్నా. మీ కూతురు అంజలి మా కోళ్ళం. ఒకసారి అల్లుని కూడా అడిగితే బాగుంటుంది వదినా. వదినా, నా కొడుకు నా మాట అని చెప్పడం పూర్తి చేయకుండానే రమేషు అనామికతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. మోడల్ అనామికని గుర్తుపట్టి అందరూ లేచి నిలబడ్డారు. మర్యాదపూర్వకంగా పిలిచి కూర్చోబెట్టారు. వాళ్ళలా నిలబడి ఉన్నారు. శారద ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ తీసుకొచ్చిచ్చింది. అనామిక తాగింది. కొంచెం సేపటి తర్వాత, అమ్మా, నాన్న, నేను చెప్పే విషయం మీరంతా జాగ్రత్తగా వినండి నువ్వు ఆగురా, నేను అత్తయ్య మావేళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను అని అనగానే శారదా, ప్రసాదులు అయోమయంగా ముఖాలు చూసుకుంటారు. అత్తయ్య, మావయ్య, నేనొక మోడల్గా అడగట్లేదు, చెప్పడం లేదు. ఒక ఆడపిల్లగా చెప్తున్నాను. నాకు రమేష్ అంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే గోపాలం, సుశీల అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎన్నో విధాలా శారద ఒప్పించి అనామికాని తిరిగి తన ఇంటికి పంపించాలని చూసింది. కాని అనామిక వినలేదు. ఎంత బ్రతిమిలాడినా రమేష్ని పెళ్లి చేసుకుంటాననే చెప్తుంది తప్ప తన తండ్రి దగ్గరకు వెళ్లాలని చెప్తుంది. అప్పుడు శారద దంపతులు రమేష్ పట్ల ఉన్న ప్రేమని అర్థం చేసుకుంటారు. బాబు రమేషు, నీకు ఈ మోడల్ అనామిక అంటే ఇష్టం ఉంటే చెప్పు బాబు, ఇద్దరికి పెళ్లి చేస్తాం. లేదంటే తన నాలింటికి పంపించేస్తాను. నాకిష్టమే అమ్మా. కోళ్ళ, మీ నాన్నగారి ఫోన్ నెంబర్ ఇవ్వు తల్లి, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. సరే మావయ్య అని తండ్రి సుదర్శన్ నెంబర్ ఇస్తుంది. అలా ఓ 2 రోజులు గడిచాయి. ఊరి వాళ్ళు మోడల్ అనామికాని గుర్తుపట్టి తనతో మాట్లాడడానికి వస్తూ ఉండేవాళ్లు. అనామిక కూడా వాళ్లతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అనామికకి తెలియకుండా రమేష్ సుదర్శన్ దగ్గరికి వచ్చాడు. సుదర్శన్ కోపంగా గన్ను గురిపెడతాడు. చంపేండి సార్, నేనిక్కడికి వచ్చిన విషయం అనామికకి, మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. నన్ను కాల్చి అనాథలా ఎక్కడో దూరంగా పడేయండి. కానీ సార్, నేను చనిపోయానని తెలిసిన క్షణం పాపం అనామిక ప్రాణాలతో ఉండదు సార్. అంతలా ప్రేమించింది సార్ నన్ను. మరి నువ్వు నా కూతుర్ని అంతలా ప్రేమించలేదా రమేష్? అందుకే కదా సార్ నాకు చెప్పకుండా మీకోసం లోపల బాధపడుతున్న తన బాధని అర్థం చేసుకుని మిమ్మల్ని తన దగ్గరికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. నేను రాను రమేష్. సార్, ఉన్నది ఒకటే జిందగీ. కోపాలు, ఆవేశాలు పెంచుకొని మమకారాల్ని, అనుబంధాల్ని దూరం చేసుకోవటం ఎందుకు సార్? దయచేసి రండి. నా కోసం వద్దు, మీరు ప్రాణంగా చూసుకునే అనామిక కోసం రండి. నన్ను ప్రేమించినా మీరే తన ప్రాణంగా జీవించి మీ కూతురి కోసం రండి సార్. నువ్వెన్ని చెప్పినా నా మనసు ఒప్పుకోవటం లేదు రమేష్. సార్, ఆడపిల్లకి తండ్రిని మించిన దైవం లేదు, రాదు కూడా. ఇక మీ ఇష్టం సార్ అని రమేష్ వెళ్ళిపోతాడు. ఓ 2 రోజుల తర్వాత కూతురు అనామిక మీద మమకారం చంపుకోలేక చూడ్డానికి రమేష్ వాళ్ళింటికొస్తాడు సుదర్శన్. అనామిక తన కోసం వచ్చిన తండ్రిని చూసి చాలా సంతోషపడుతుంది. మా డాడీ మనసు నాకు తెలీదా? నా కోసం నువ్వు ఖచ్చితంగా వస్తావని తెలుసు డాడీ. నువ్వు వచ్చి మాట్లాడినప్పుడే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఇక నేను వచ్చాను కదా తల్లి, నీకు రమేష్కి పెళ్లి చేస్తాను. చాలా సంతోషం బావగారు. మా ఇంటి పద్ధతి ప్రకారంగా మా ఊళ్ళో గుళ్ళో పెళ్లి చెయ్యాలి, మీకు సమ్మతమేగా అని ప్రసాద్ అడగగానే సుదర్శన్ ఒప్పుకుంటాడు. ఇక మంచి రోజున ఊళ్ళో గుళ్ళో రమేష్కి అనామికకి ఘనంగా పెళ్లి జరిపిస్తారు. మోడల్ అనామిక ఇంటి పని, వంట పని చక్కగా చేస్తూ అత్తగారు శారద మనసు గెలుచుకుంటుంది. ఒక రోజున అనామిక ఫోన్లో, లేదండి, నేను మోడలింగ్ చేయడం మా అత్తయ్య గారికి ఇష్టం లేదు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు,
అని చెబుతుంటే శారద ఆ మాటలు వింటుంది. అప్పుడు శారద, కోళ్ళ నువ్వెట్టాగు మంచి మంచి ఆటికి మార్నింగ్లు చేస్తావుగా, ఇప్పుడు కూడా చేసుకో. ఇంటి పని వంట పని నేను చూసుకుంటానులే. సరే అత్తయ్య అని అనామిక సంతోషపడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలో ఉగాది పండుగ రానే వచ్చింది. కోళ్ళ అత్తారింట్లో మోడల్ కోడలి ఉగాది ఎలా జరుపుకుందాం? అందరూ జరుపుకున్నట్టే అత్తయ్య. సర్లే అయితే అని మాట్లాడుకుంటారు. ఇక ఆ మరుసటి రోజునే ఉగాది పండుగ. ఇంటి గుమ్మానికి మోడల్ కోడలు అనామిక మామిడాకులతో పాటు బంతిపూలు కట్టింది. అందరూ కొత్త బట్టలు వేసుకుని అనామిక చేసిన ఉగాది పచ్చడిని తీసుకున్నారు. ఆనందంగా గుళ్ళో పంతులుగారు చెబుతున్న పంచాంగాన్ని వింటారు. అలా అత్తగారింట్లో మోడల్ కోడలి ఉగాది పండుగ సెలబ్రేషన్స్ జరిగాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. అనామిక కుటుంబం తరపు నుంచి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.